హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈ రోజు కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చాను. ఈ రోజు మెయిన్ ఏంటంటే ఫ్రెషర్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో అందుకే మనకి ఫ్రెషర్స్ మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చాయి ఈసారి. అందులో ఫ్రెషర్స్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నాయి, నార్మల్ ఫ్రెషర్స్ ఉన్నాయి, బ్యాక్ అండ్ డెవలపర్స్ ఉన్నాయి. మనము లాస్ట్ టైం ఒక మేడంతో ఇంటర్వ్యూ చేసాము, అనూష గారితో, జిఎస్ మీద. సో జిఎస్లో కూడా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ తీసుకొచ్చాను. ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఎవరినో చూడడం వాళ్ళంటే చూడండి, ఫ్రెషర్స్ ఏం నేర్చుకోవాలనేది ఆవిడ చాలా క్లియర్గా ఆ టూల్స్ అవి చెప్పారు. సో ఆ ఇంటర్వ్యూ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. సో ఇటు సైడ్ ఎవరైతే కెరియర్ కావాలనుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లస్ ఈరోజు జిఎస్ ఇంజనీర్స్ ఎలాగో చెప్పాము, సీనియర్స్ .NET డెవలపర్స్ ఉన్నాయి. అవి కాకుండా హెచ్ఆర్ సైడ్ యూఎస్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కావాలండి, అదొకటి తీసుకొచ్చాను. అవి కాకుండా ఫార్మా సైడ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకొచ్చాను. ఏఐ మీద, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ మీద కూడా ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ఈరోజు ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో అవి ఏంటనేది ఇంకా ఫర్దర్ డిలే చేయకుండా వన్ బై వన్ చెక్ చేద్దాం రండి. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏఎం డెవలపర్ను తీసుకొచ్చానండి. వీళ్ళకి ఏం కావాలంట, మినిమం 8+ ఉండాలంట. సో నోటీస్ పీరియడ్ వచ్చి 15 days to 30 days మ్యాక్సిమం అంటున్నారు. బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ లొకేషన్స్లో వీళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయి. బెంగళూరులో ఉంటే ప్రిఫర్డ్ అంటున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు ఏఎం డెవలపర్కి, ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి, ఓకేనా. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలంటే ఏఎం కాంపోనెంట్, పేజ్ కాంపోనెంట్ డెవలప్మెంట్ కావాలంటున్నారు. కస్టమైజ్డ్ ఏఎం డైలాగ్ క్రియేషన్ తెలిసి ఉండాలంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరికి పంపించాలి, sangeeta.hsolution.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మన హెట్రో ఫార్మ్ నుంచి అండి. వీళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఎగ్జిక్యూటివ్ కానీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ చూస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 0 to 3 years అడుగుతున్నారు. ఇది జాబ్ లొకేషన్ హైదరాబాద్లోనే, వాళ్ళ హెడ్ ఆఫీస్లో కావాలంట. క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు, ఓకేనా. సో ఎవరు పంపించాలి, mahinder.k@hitro.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి, ఎవరైతే ఈ మార్కెటింగ్ సైట్ చూస్తున్నారో, ఓకేనా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మొన్న ఎవరో శాప్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి అన్నారు. ఇది నాకు మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటున్నారు, ఇది కన్సల్టెన్సీ నుంచి. సో పాన్ ఇండియా వైడ్ ఉన్నాయంట అవి. ఎందులో శాప్లో డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయంట. సో ఎవరికి పంపించాలి, సో rama@strsi.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో శాప్లో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కనుక ఎవరైతే ఇమీడియట్ జాయినర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీరు మాట్లాడుకోండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇదేనండి నేను ఇంట్రడక్షన్లో చెప్పింది. కోడ్ ఫోర్స్ 360 నుంచి వచ్చింది. వాళ్ళకి ఏం కావాలంట, యూఎస్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కావాలంటండి. ఎప్పుడు యూఎస్ రిక్రూటర్సే కావాలంటున్నారు. ఇది యూఎస్ హెచ్ఆర్ ఆపరేషన్స్, సీనియర్ ఎంప్లాయీ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 4+ years అడుగుతున్నారు. సో మస్ట్ హ్యావ్ వర్క్డ్ ఫర్ యూఎస్ స్టాఫింగ్ ఫామ్కి వర్క్ చేసి ఉండాలంటున్నారు. క్లయింట్ లొకేషన్ మన హైదరాబాద్, వర్క్ లొకేషన్ వచ్చి మన బంజారా హిల్స్ నియర్ సిటీ సెంటర్ హైదరాబాదు. సో జాబ్ టైపు ఆన్ సైటే, నైట్ షిఫ్ట్ ఇదంటే కంప్లీట్గా. సో మండే టు ఫ్రైడేనే 5 days వర్క్ ఉంటుంది, ఈవినింగ్ 7 to మార్నింగ్ 4 వరకు. సో వై జాయిన్ విత్ అస్, ఎందుకు వాళ్ళ దగ్గరే జాయిన్ అవ్వాలంట. కాంపిటేటివ్ శాలరీ విత్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయంట, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందంట, ఇన్ ఆఫీస్ మీల్స్, స్నాక్స్, క్యాబ్ ఫెసిలిటీ ఫర్ ఉమెన్ 1 way, ఓకే. ఆపర్చునిటీ టు మేక్ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ ఇన్ యూఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ, కొలాబరేటివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో ఎవరికి పంపించాలి, syamT@codeforce.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ హెచ్ఆర్ ఆపరేషన్స్, నాట్ హెచ్ఆర్ రిక్రూటర్స్, ఓకే. సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో ఇది ఫ్రెషర్స్, నేను చెప్పిన ఫ్రెషర్స్ ఓపెనింగ్లో ఇది ఒక ఫ్రెషర్స్ ఓపెనింగ్ అండి. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, వీళ్ళకి 5 positions ఉన్నాయంటండి. సో వర్క్ లొకేషన్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ లెవెల్ ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు అప్లై చేయొచ్చు అంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, E2E ఫంక్షన్ టెస్టింగ్, సో క్రియేట్ అండ్ అప్డేట్, టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేస్ డిజైన్స్, టెస్ట్ ఎగ్జిక్యూషను, డెవలప్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్, క్రియేట్ E2E పైప్ లైన్, మోర్ ఫోకస్ ఆన్ ఆటోమేషన్. సో ఇది టెస్టింగ్ సైడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెషర్స్కి. సో స్కిల్ సెట్స్ ఏం కావాలనేది ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో ఎవరికి పంపించాలి, ప్రియాంక m@fixititech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఇందులో కూడా వాళ్ళ స్కిల్స్ కూడా ఇచ్చారండి. నెట్వర్కింగ్లో L2, L3 ప్రోటోకాల్స్ ఉండాలి, ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ని చూస్తున్నారండి. ఇది ఫ్రెషర్స్, ఇంటర్న్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్న్షిప్ అయినా కంపెనీలో చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. రిక్వైర్మెంట్స్ ఏమి ఇచ్చారు, డిజైన్ ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ PHP ఫ్రేమ్వర్క్స్, కోడ్ ఇగ్నైటర్ అండ్ లారావెల్.
should have good communication skills and skills in JavaScript, jQuery, Bootstrap, CSS, REST API design, development, API integrations. సో ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే రియాక్ట్ చేసి నోడ్ చేసి ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్క్యూఎల్లో కానీ మోంగోడిబిలో కానీ ఉంటే బెటర్ అంటున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కోడ్ వెర్షనింగ్ టూల్స్ లైక్ గిట్ హబ్ తెలిసి ఉండాలి. సో గుడ్ అనలైజేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటే బెటర్ అంటున్నారు. సో ఎవరైతే ఇంటర్న్షిప్ చేసి ఆల్రెడీ 1 or 2 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. సో ఎవరికి పంపించాలి? దర్శిని @uplogic.tech.com అనే మెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపించండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 8072113042. సో దీనికి కాల్ చేసి కూడా మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ అండ్ డెవలపర్స్ కావాలంటున్నారండి. దీనికి ఏం కావాలి? సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూస్తున్నారు బ్యాక్ ఎండ్లోనే. సో వాళ్ళ స్కిల్ సెట్ జావా, వెబ్ వచ్చి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 8 years. వర్క్ లొకేషన్ హైదరాబాదే. ఇది ఇది సింగపూర్ క్లయింట్ అండి. ఇది కనుక వర్క్ టైమింగ్స్ సింగపూర్ టైమ్ జోన్స్లోనే ఉంటాయి. అట్లీస్ట్ 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ వేరియస్ అప్లికేషన్స్ ఫర్ ప్రొడక్షన్. ఈ డీటెయిల్స్ వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. సాలిడ్ నాలెడ్జ్ ఇన్ జావా టెక్నాలజీస్, జావా 8, స్ప్రింగ్ బూట్, MySQL, పోస్ట్గ్రెస్ డేటాబేస్. ఓకే. సో రెస్ట్ఫుల్ ఏపీఎస్ ఇంటిగ్రేషన్ మీద కూడా వర్క్ చేసి ఉండాలి. సో ఎవరికి పంపించాలి? కౌముది @apgion.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ర్యాపినో టెక్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి .NET డెవలపర్స్ కావాలంట. వీళ్ళు రెగ్యులర్గా మనకి ఇస్తూనే ఉన్నారు. 8+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలన్న హైదరాబాద్ లొకేషన్. ఇంటర్వ్యూ వచ్చి ఫేస్ టు ఫేస్ జరుగుతుంది. నోటీస్ పీరియడ్ ఇమీడియట్గా అడుగుతున్నారు. సో ఎవరికి పంపించాలి? priya@rapinotech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫ్రెషర్స్కి GS మీద అండి. సో వాళ్ళకి ఏం కావాలంటే వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ ఎక్స్పాండ్ అవర్ టీమ్ ఫర్ సీకింగ్ బోత్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ geography as well as experienced GIS and LiDAR engineer proficient in MicroStation, ArcGIS, QGIS. ఓకే. సో అవి ఎవరైతే స్కిల్ సెట్స్ నేర్చుకున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. కంపెనీ నేమ్ ఎసెన్సిస్ టెక్నాలజీస్ అండి. సో వీళ్ళకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉన్నాయి. GIS అనలిస్టు, లైడర్ ఇంజనీరు 2 పొజిషన్స్ ఉన్నాయి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. సో క్వాలిఫికేషన్ ఏం కావాలి? మినిమం గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ స్ట్రీము, హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ QGIS, ఆర్క్ మ్యాప్, మైక్రోస్టేషన్ ఇస్ ప్రిఫరబుల్. సో ఆ రోజు మేడం చెప్పిన ఇంటర్వ్యూ ఒక్కసారి ఎవరినో చూడని వాళ్ళంటే చూడండి. సో ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 9030034123. ఇది ఎక్కడ ఉందంటే అడ్రస్ 2nd floor BVL కాంప్లెక్స్ 815 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్. సో ఎవరికి పంపించాలి? jagadish.k@essensis.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే ఫ్రెషర్స్ GIS సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. పెగా డెవలపరు, ఇన్ఫర్మేటికా అడ్మిన్, ఇన్ఫర్మేటికా MDM. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5+ అడుగుతున్నారు. హైదరాబాద్ లొకేషన్, ఇమీడియట్ జాయినర్స్ చూస్తున్నారు. సో ఎవరికి పంపించాలి? దీప్తి.janu JANNU@quintelli.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే పెగా డెవలపర్స్, ఇన్ఫర్మేటికా అడ్మిన్ ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ని చూస్తున్నారు వాళ్ళ టీం కోసం. సో వీళ్ళు ఏమంటున్నారు? జాయిన్ అవర్ డైనమిక్ జెన్ AI COE టీమ్. ఓకే. సో రోల్ వచ్చి AI కానీ ML ఇంజనీర్, లొకేషన్ హైదరాబాదే. ఇమీడియట్ జాయినర్స్ నుంచి మ్యాక్సిమం 1 month చూస్తున్నారు. ఇది దేని మీద వర్క్ చేస్తున్నారంటే ఈకామర్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారంట. వర్క్ మోడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీసే, ఆన్ సైట్. షిఫ్ట్ ఏంటి? ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి అనుకుంటా. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 3+ అడుగుతున్నారు. జాబ్ డీటెయిల్స్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో ఏమంటున్నారు జాబ్ డీటెయిల్స్? ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ అడ్వాన్సింగ్ డెవలప్మెంట్ అండ్ జెన్ AI సొల్యూషన్స్? యాజ్ ఏ MI AI engineer, you will play pivotal role conducting research experiment with different models and frameworks and assisting in building LLM applications. ఓకేనా? సో రెస్పాన్సిబిలిటీస్ ఒక్కసారి చూసుకోండి. ఇంకేం అడుగుతున్నారో చూద్దాం. రిక్వైర్డ్ స్కిల్ సెట్స్ కూడా ఇచ్చారండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, ప్రొఫిషియన్స్ ఇన్ పైథాన్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మిషన్ లెర్నింగ్ అండ్ NLP ప్రాసెసింగ్ టెక్నిక్స్. ఇంకేమడుతున్నారు? ఎక్స్పర్టైజ్ బిల్డింగ్ డీప్ లెర్నింగ్ మాడ్యూల్స్ యూజింగ్ frameworks like PyTorch, TensorFlow, Keras, Scikit-learn, XGBoost, etc. So understanding a preferably knowledge in Gen AI
టెక్ స్టాక్ మీద ఉంటే బెటర్ అంటున్నారు. సో రిక్వైర్డ్ స్కిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. వాళ్ళు ఏం స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రిన్సిపల్స్. ఒక్కసారి ఇవన్నీ చూసుకొని ఇది మీకు మ్యాచ్ అవుతుంది, ఏఐ సైడ్ వెళ్దాము అనుకున్న వాళ్ళు giridhar.g@techvision.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోస్, ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీకోసమే తీసుకొస్తున్నాను కనుక మీ ఫ్రెండ్స్ కంపల్సరీగా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి అప్డేట్స్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.